ఇప్పుడు వచ్చేసరికి నా బ్యాగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, జిప్పు పోయింది. సో దానికోసం ఏదైనా దొరికేదాకా నేను ఇలా కుట్టుకుంటున్నాను అనమాట. చూపిస్తాం మొత్తం. మార్నింగ్ మామ, అందరికీ గుడ్ మార్నింగ్ మామ. మనం ఎక్కడున్నామంటే గెస్ చేయండి మామ. ఏంట్రా మామ, ఏం చేస్తున్నారు మీరు, ఎలా ఉన్నారు? అరే మామూలుగా ఉండవు మాతో. వేషం మీరే గమనించి నేను ఎక్కడున్నానో మీరే చెప్పండి మామ. అలానే నైట్ నేను ఎక్కడున్నానంటే నా స్టార్టింగ్ ప్లేస్ అంతా చూసాను. నైట్ ఇది నా టెంట్, నేను ఎక్కడున్నాను నైట్. ఇదైతే పెట్రోల్ బంక్ పైన అయితే వేసుకున్నాను అందరికి. అలానే ఏ పెట్రోల్ బంక్ అంటే మా పెట్రోల్ బంక్. ఇది నా టెంట్, నైట్ ఛార్జింగ్ అక్కడ పెట్టుకున్నాను. కింద వాష్రూమ్స్ యూస్ చేసుకున్నాం మామ. మన వాళ్ళు అంతే, మామూలుగా ఉండదు. మరి చూద్దాం మన వాళ్ళు ఎలా ఉంటారు ఏందో. నేను ఎప్పుడు వినడమే కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. నాకు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మొత్తం. అలానే ఏంటంటే మన గోదావరి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియో షేర్ చేయండి. మన గోదావరిలో మన రాయలసీమ కుర్రోడు ఎలా ఉంటాడో చూద్దాం మామ. ఇప్పుడు మన గోదావరి వాళ్ళ గురించి తినడమే కానీ చూడాలి కదా మామ, ఎలా ఉంటారు ఏంటని. వాళ్ళ యాష, వాళ్ళ తీరు, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళు చూసుకునే విధానం కానీ. ఎప్పుడైనా సరే ఏదో ఊటీకు కొడైకెనాల్ బీచ్లు పొమ్మనేటప్పుడు ప్రతిసారి మీ గోదావరి వాళ్ళు ఉంటే గోదావరికి వెళ్ళండి అనేసి చాలా రీల్స్ కానీ చాలా వీడియోస్ కానీ షేర్ అవుతా ఉంటాయి కదా మామ మన యూట్యూబ్ లో. అలానే మన గోదావరి వాళ్ళు ఏంటో చూద్దాము, మన రాయలసీమ కుర్రోడితో ఎలా ఉంటుందో. అలానే అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఉండేసరికి గోదావరి జిల్లాలో అమలాపురం దగ్గర ఉన్నాము. కనకదుర్గమ్మ ఫేమస్ కదా, టెంపుల్ చూపిస్తాం చూద్దాం. ఇది మామ కనకదుర్గమ్మ గుడి. బయట ఎంట్రన్స్ వచ్చేసరికి బాగుంది. ఇక్కడ జాతర జరుగుతుంది అనమాట. సో దానికోసం నేను ఇక్కడ వీడియో తీయడం జరిగింది. అందుమించి మామ ముందుగా మనం చూసేసరికి వేణుగోపాల దర్శన స్వామి అయితే జరగడం జరిగింది అక్కడ. సో వేణుగోపాల స్వామి పక్కన ఆవు గోమాత, అలానే కృష్ణుడు ఉయ్యాలో ఒకడం బాగుందా మామ. అలానే ఇక్కడ ఏంటంటే సో ఏదైతే వినాయక స్వామి గుడి ఉందో, వినాయక స్వామి గుడి దగ్గర కూడా ఉగాది సందర్భంగా పూజలు చేస్తా ఉన్నారు మమ్మ ఇక్కడ. సో చాలా బాగుంది. ఇక్కడ కూడా ఎంట్రన్స్ లో సాయిబాబా గుడి ఉంది మమ్మ. ఇలాగా ఇక్కడ చూసేసరికి నూకాలమ్మ తల్లి అంట అనమాట ఈ గుడి. సో ఇది మనకి ఇక్కడ గుడి దగ్గర ఎంట్రన్స్. ఎక్కడున్నా అంటే మనం అమలాపురంలో ఖర్జూరం చౌక చౌక చిన్న ఖర్జూరం టేస్ట్ చేస్తున్నా. బాగుంది మావా, నిజంగానే బాగుంది మావా. గుర్తుందా మావా, జనముద్దులు అంటారు అనమాట. ఇది స్వీట్ అంట. దీన్ని బ్రో కట్ చేస్తున్నాడు బాగా. చూడు మా ఎలా కట్ చేస్తున్నాడు స్వీట్. మామ ఈ స్వీట్ ని ఎలా తయారు చేస్తారో చూద్దాం రాండి మామ. మామ మొదటగా బెల్లం తీసుకుంటారు మామ. ఈ విధంగా బాగా వేగనిస్తారు మామ. కొన్ని నీళ్లు పోసుకొని బెల్లము, చక్కెర, పల్లీలు, మళ్ళీ చల్లనీళ్ళు ఇలాగా చల్లబరిచి ఆ విధంగా ఉండగడతారు మామ. ఈ విధంగా ఉండగడతారు మామ. ఇలా ఉంటది బ్రో. దీని పేరేం పేరు మామ? దీని పేరు జీడి మామ. ఎంతసేపు జీడి గింజలు సాంగ్ వేసుకోపాకండి మామ. జస్ట్ స్వీట్ పేరే జీడి మామ. వాళ్ళు ఏదో అనుకుంటారు.
అమ్మా మనం ట్రై చేయబోతున్నాం, ఎట్టుందో చూద్దాం. ఫస్ట్ టైం తింటున్నా నేనైతే. మామా ఇది జీడి క్యాండీ మామా, అంటే మిఠాయి లెక్క. దీన్ని సపరించా ఉండాలి, అంతే తిన్నామంటే కొళ్ళు పోతాయి. సపరిస్తా ఉంటే బాగుంటాయి. మంచి ఎక్సర్సైజ్, అలానే మన మంచి ఎక్సర్సైజ్ కూడా మామా. ఈ చింతలూరు గుడి దగ్గర ఈ పక్కనే ఉంటది మా షాపు. వసూరి రావాలంటే ట్రై చేయండి మామ, బాగుంది, నిజంగానే బాగుంది మామా. చెర్రీస్ మామా, ఇది ఖర్జూరం బండ. సవక మొత్తం సవక మామేడ, మొత్తం సవకే, బాగుంది. ఇక్కడ చూసేసరికి మొత్తం వడియాలు ఉన్నాయి, అలానే పింగాణి డ్రెస్సులు, వంట సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎందు పాపం జాతరలోకి వచ్చినట్టుంది, చిన్న జాతర అనమాట, మినీ జాతర. ఇక్కడ అంతా పెట్టున్నారు. మరి మామ ఇక్కడ స్పెట్స్ పెట్టినారు మామ, యూజ్ అయితే ఎవరు యూజ్ చేసుకోవచ్చు. ఇది మామ, ఇది అంకుల్ శాండ్, ఐ మీన్ కొద్దిగా స్పెట్స్ అన్ని సేల్ చేస్తా ఉంటాడు. ఈ షాప్ అంకుల్దే. ఇక్కడ చూసరికి చిన్న చిన్న పాత్రలు, అయితే మినీ జాతర అన్నమాట. ఇక్కడ మొత్తం ఇలా ఉంది సంత. మామ ఇక్కడ చూసరికి మీరు ఏ వస్తువు కన్నా 10 రూపాయలు మాత్రమే, ఏం కొన్నా 10. ఇది ఫింగాన్ వస్తువులు మా వంట సామాన్ సంబంధించినవి. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, ఇది పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, ఆఖరి పిల్లలు ఆడుకుంటున్న బొమ్మ. ఇది షాప్ మా, ఇది పిల్లలు ఆడుకోవడానికి. మనకేమున్నాయరా అని చూసాడే లేవు. ఇది కొద్దిగా డివోషనల్ షాప్ మామా, అన్ని డివోషనల్ గా ఉన్నాయి ఆల్మోస్ట్. మొత్తం చిన్న చిన్న పట్టాలు అవి ఉన్నాయి. ఇవైతే మొత్తం అద్దాలు, అదే దువ్వెన్లు అవి ఉన్నాయి మొత్తం. అదే అంకుల్ చిన్న పర్సెస్ చేద్దాం. అంకుల్ ఎంత దువ్వేను? 10 రూపాయలు. ఫోన్ పే ఉందా? అంకుల్ ఫోన్ పే ఉంటే బాగుందా మామా? యాజ్ యూజువల్ తీసేస్తుందా, మామూలుగా ఉంటది మంది మనతో. మావాడి ఖర్జూరం సవక మామూలు సవక కాదు, అట్నే జీడి కూడా సవకాడా. ఇదంతా ఉంది మా వీడు మొత్తం జాతర. సవక ఖర్జూరం సవక అందరు తీసుకురా అన్న. మామా సవక ఖర్జూరం సవక. ఎడా అందరూ బాగుపడుతున్నారు దీంట్లో, ఇబ్బంది ఏంలే. పిల్ల అమ్మాయిలకు కావాల్సిన కమ్మలు, అబ్బాయిలకు కావాల్సిన మొత్తం కవర్ చేస్తున్నాం. లేదు, ఒక 2 days 1 or 2 days పెడేస్తా. చంపేనారా జీడి తెచ్చుకుని. మామా ఇంతటి వాతావరణంలో ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ ఉంది, చాలా బాగుంది నిజంగానే. మామా లవర్లు ఉంటారు కదా, టెడ్డీ బేర్ లవర్లు, వాళ్ళ కోసం ఈ షాపు. పాపం టెడ్డీ బేర్ లవర్లు ఎంతమంది ఉంటారో వాళ్ళు కామెంట్ చేయండి మామా. మామా ఇదే మామా జీడి ఇదే విధంగా పొడిగ్గా లాగుతా ఉంటారు మామా. మామా ఈ విధంగా లాగుతా ఉంటారు మా జీడిని. మొత్తం ఇలా విధంగా లాగి పెట్టుకొని ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రోల్ చేసుకుంటూ ఉంటే దాని తర్వాత కట్ చేస్తారు మా కొద్దిగా. అమ్మా ఇలా గోబీ మంచూరి చౌక ప్లేట్ 30 అంట. మన సైడ్ అయితే 40 వస్తుంది ఆటోమేటిక్ గా. అది తెచ్చుకోండి మామ మీరే, ఎంత కాస్ట్.
ఇది టెడ్డీ బేర్ లవర్ల కోసం. టెడ్డీ బేర్లు ఎంత ఇష్టమో కామెంట్ చేయండి మామ. ఇంత టెడ్డీ బేర్లు మొత్తం. బ్రో 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 రెడ్ టెడ్డీ బేర్ ఎంత బ్రో? 2500 అదా మామ? ఆ రెడ్ టెడ్డీ బేర్ నచ్చింది కానీ 2500 అంట. ఇది బ్రో ఇది కూడా అంతేనా? అది కూడా 2500 అంట మామ. ఇది 1200 అంట. నైస్ బ్రో. షాప్ అయితే మామూలుగా లేదు మామ. ఈడ బాగుంది. అయితే ఐస్ క్రీమ్ పెట్టడం జరిగింది మామ. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా సేల్ చేస్తున్నారు మొత్తానికి. వీడి నచ్చ ఎక్కువగా ఉంది. తెల్లకాయ ఫామ్ చూడు వెళ్తా ఉన్నారా. మనం ఎప్పుడు ఈ క్యూ అంతా దర్శనమే కాదు అసలు. ఈ క్యూ అయితే స్టార్ట్ అయింది అసలు. ఏందో అసలు వీళ్ళ దర్శనం ఏమేం పాడాల. ఆయన ఎందుకు అరసలు ఆయనకే తెలియదు. ఏమేమో మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా. ఏందో అలాగే ఎక్కువగానా. చింతలూరు దగ్గర ఉన్న ఈ నూకాలమ్మ గుడి దగ్గర ఈ చింతపొడి వాళ్ళు విధంగా మధ్య పోస్తూ ఉంటారు మావా. వీళ్ళకి మాత్రం చింతపొడి వాళ్ళకి మాత్రమే స్పెషల్ అంటే ఇలా చేయడం. ఇంకెవరు పోయారు అంటే అలానే. ఐ మీన్ బాగుంది చాలా కొత్తగా. బ్రో మాత్రం నుంచి కలుపుతున్నాడు. అయితే బాగానే కలుపుతుంది మొత్తం. మా గుడి లోపలికి వచ్చేసరికి మొత్తం ఇలా ఉంది. నూకాలమ్మ దేవత వచ్చేసి ఇది మా వచ్చేది నూకాలమ్మ దేవత. అమ్మా ఇది ఆరెంజ్ ఇలా ప్రిపేర్ చేస్తా ఉన్నారు. బాబు పొడి అంతా వేసాడు. బాబు గురు అయితే వాటర్ అంతా పోస్తున్నాడు. కొద్దిగా నిమ్మరసము ఈ నిమ్మరసం వండేసి దానిలో పోసుకుంటున్నాడు. బ్రోలు మొత్తం ఆరెంజ్ అయితే సప్లై చేస్తున్నారు వచ్చే భక్తులకంతా. ఇది చింతపూడి వీరికి మాత్రం స్పెషల్ అంట. ఇట్లా ఆ బ్రోనే నైట్ నాకు బిర్యానీ తెచ్చుకుంటే బాగా మాట్లాడింది కూడా. అలానే వీలు అనమాట ఇదంతా. వీళ్ళకాడైతే మొత్తం దారాలతో అమ్మడం జరిగిందండి. దేవుడి దారాలు వచ్చేసి కిచెన్స్, ఇవన్నీ వచ్చేసి ఫ్లాగ్స్ అనమాట. నా దగ్గర ఉన్న ఫ్లాగ్ అయితే అది బాగుంది. ఇక్కడ దేవుడి ప్రచారం అమ్ముతున్నారు. పులిహోర లడ్డు అంతే మామయ్య. ఏడేనండి లడ్డు ప్రసాదం వచ్చేసి 15 రూపాయలు, పులిహోర వచ్చేసి 10 రూపాయలు మావ. ఇదే మావాడ పరిస్థితి. ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళిపోతున్నాం మొత్తం. నా దగ్గర 10 రూపీస్ ఫోన్ పే లేదంట. అయినా ఫ్రీగా మనకి ఇదివైనా ఇచ్చాడు అంకుల్. థ్యాంక్ యూ. ఇక్కడైతే పానీపూరి పెట్టాడు అంకుల్. పాపం దాని నుంచి బాగా కలబెడుతున్నాడు. ఎంతో బాగా మంచి చేస్తున్నాడులే. పైన టమాటాలు మంచి పెట్టినాడు. ఇది వచ్చేసి క్యాబేజీ, క్యారెట్, ఆలు, దాలు, పప్పు బాగా పెట్టాడు మావా. ఈ తాత నేను అడిగాను చిన్న పూరి కొద్ది టేస్ట్ చేస్తానని చెప్పాను. కొద్దిగా ఇచ్చాడు. ఎలా ఉంటుంది ఏంటో టేస్ట్ చేసి చెప్దాం మావా. షాప్ ఎలా ఉంటుంది మనకి తెలియదు కదా, మీకు టేస్ట్ చేసి చెప్దామని. థ్యాంక్ యూ అంకుల్. అక్కడికి వచ్చి నేను తింటాను మీతో పాటు. మామా ఇంకో అంకుల్ చేసిన చిన్న పానీపూరి టేస్ట్ చేస్తాను చెప్పా కదా. అంకుల్ కొద్దిగా తీసుకున్నా, ఎక్కువ తీసుకెళ్ళదా తిట్టుకోవద్దు మావా. ఐ వాంట్ ప్లే దిస్. బాగుంది మావా. దీంట్లో ఏంటంటే కొద్దిగా క్రిస్పీగా అండ్ పెప్పర్ ఉంది, ప్లస్ సాల్ట్ లైట్ టచ్ ఉంది. ఇంకోటి ఏంటంటే స్పైసీ ఉంది, మిర్చి బాగుంది, ప్లస్ ఆనియన్స్ ఉన్నాయి. చాలా బాగుంది నిజంగానే. కొద్దిగా ఐ మీన్ టేస్ట్ బాగుంది. మీరు కూడా వస్తే ట్రై చేయొచ్చు మావేడ.
ఇలానా ఇలాను ఇలాను యా బాయ్ బాయ్ థ్యాంక్ యూ అమ్మా. యాక్చువల్లీ అంటే బాబాయ్ ఇక్కడ పకోడా వేస్తున్నాడు. బాగుండమ్మా, కొత్తగా ఉంది. షో తీసి అక్కడ రావచ్చా? అక్కడికి వచ్చి వీడియో తీస్తామా, చూపిస్తామా లోపల ఎలా ఉంది. ఐ మీన్ ఇలా ఉంటుంది మామ. ఈ పిండిని కొద్ది కొద్ది కలుపుకొని ఆ నూనెలో వేసుకుంటా ఉంటారు. అది కూడా చూపిస్తా ఎలా వేస్తున్నారు ఏంటని. మామ ఇక్కడ చూసేసరికి అంకులు ఇలా కలుపుతాడు అనమాట. ఈ నీళ్లు కొన్ని పోసుకొని ఇలా కలుపుకుంటా ఉంటాడు. అలా ఎర్రగడ్డలు ప్లస్ ఏదైతే పౌడర్ ఉందో ఆ పౌడర్ మొత్తం కలిపి శనగపిండి, పచ్చిమిరకాయ, ఆనియన్స్, అంతే. ఆ మూడు వేసి బాగా కలుపుతారు మా. కలిపి కొద్దిగా నూనెలు వేస్తారు. ఈ విధంగా మా నాన్నక అమలాపురం సైడ్. ఇది చింతల పొడి, కోనసీమ, మాది రాయలసీమ. ఓకే మా, ఇలా వేసుకొని యాజ్ యూజువల్ ఎంత చూపించినట్టు లాస్ట్ అలా ఎత్తేసుకుంటారు. బాబాయ్తో చిన్న పీస్ తింటున్నాను. బాగుంది మామా, మీరు ట్రై చేస్తే ట్రై చేయొచ్చు ఇక్కడికి వచ్చి. ఇటు చూసేసరికి అన్ని ఎండు వస్తువులు ఉన్నాయి, చాలా ఉంగరాలు ఉన్నాయి. ఏం పేరు బ్రో దీని పేరు? మామా చూసేసరికి ఆయుర్వేదం ముందు ఇది కానీ నూనె కానీ దీనిలో పోసుకొని మనం పెట్టుకుంటే కట్టగానే చాలా బాగుంటది మావా. మీరు కూడా వస్తే ఇలాంటి ఎక్కడ కనబడితే తీసుకోండి మావా. ఇది వచ్చేసి ఆయుర్వేద నూరు. దీనిలో వచ్చేసి చాలా ఔషధ మూలికలు చాలా ఉన్నాయి. దీనిలో ఉండేసి కోకోనట్ ఆయిల్ కానీ ఆయిల్ పోసుకుంటారు. తలకు పెట్టిన నిన్న ఈ నూనె పెట్టుకొని తలకు నూనె పెట్టుకుంటారు మా తీసుకొని. ఇది వచ్చేసి కేరళ ఆయుర్వేదిక్ అంటారు. ఏదైతే కనబడుతున్నాయో ఇవన్నీ ఆయుర్వేదిక్ దీనిలో ఉంటాయి మావా, చాలా ఉన్నాయి దీంట్లో. దీని పేరు కస్తూరికాయ మావ. ఇది చూసేసరికి కస్తూరికాయ. ఇది చాలా బాగుంది మావ. మీరు కూడా వచ్చి దేనికి ఇది అసలు దేనికి ఇది దిష్టికి ఇంట్లో పెట్టుకుంటారు, బీరోలో పెట్టుకుంటారు మా. ఈ కస్తూరికాయ ఎందుకంటే దిష్టికి అంట. ఇక్కడ చూసేసరికి మనకి చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇది వచ్చేసి మన సూర్యుడు ప్లస్ హనుమాను అలాంటి చాలా ఉంగరాలు అయితే ఉండడం జరిగింది మావా. అన్ని కొద్దిగా వెండి ఉంగరాలు, అలానే వెండితో వచ్చేసి గంట, గంట దీప సంభవము, అలానే గవ్వలు, ఇలా వచ్చేసి ఉంగరాలు, అలానే కడియం మావా. చాలా అయితే ఉన్నాయి. మీకు ఈ హ్యాష్ ట్యాగ్ చూడడం జరిగింది అయితే ఇది తాంబేలు ప్లస్ ఇంకోటి దానిలో వస్తుంది. దీనిలో వచ్చేసి మన RA2 ఉంది కదా మా. RA2 ఏంటంటే దాన్ని సిగరెట్లు కాల్చడానికి ఎక్కువ యూజ్ చేస్తుంది. అది మనకి బాగా గమనించాలి మరి. ఇది మా ఏడుండే దిష్టి మొత్తం. మామ ఇక్కడైతే ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టారు. ఇది ఏదైతే ఈ దసరా ఏదైతే ఇక్కడ జాతర జరుగుతుంది అక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ బాగుంది మొత్తానికి ఇక్కడ. నైస్ మామా. ఇక్కడైతే మనం ఏదైతే నేను కూడా BS నర్సింగ్ స్టూడెంట్ కాబట్టి BS నర్సింగ్ కంప్లీట్ అయ్యింది. బట్ నేను వర్క్ చేసి 1 year ఒక 2-3-6 months దాకా వర్క్ చేసాను. తెలుసు రయ్యాలో మనకి చేసాం వీడియోలు చాలా. అలానే ఈ చింతలూరు ఈ గ్రామంలో ఉండేసి వీటితో పాటు ఒక 1 hour అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది. వర్క్ చూద్దాం. సో కంటిన్యూ చేద్దాము. వర్క్ ఎలా ఉంటుంది ఎంతో మన వర్క్ ని ఎప్పుడు వేస్ట్ చేయం కదా. చీరల సవకే ఎంత చెప్పండా? 50 rupees చీర. చూడు మా శారీలు 50 rupees అంట. సవక మామూలు సవక కాదు, మామూలుగా ఉండదు అమలాపురం వాళ్ళంటే. ఫైనలీ 2000 టైం బయలుదేరుతున్నా. నాకు నైట్ స్టే ఇచ్చిన ఇండియన్ పెట్రోల్ బంక్ కి అలానే ఇద్దరికి చాలా థ్యాంక్స్ మా. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. రైట్, మన ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరోడ్ బ్లాగ్స్. మనోరోడ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తాను తప్పకుండా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.